ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 47వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ మండల సీతయ్య దొర గారు, అలాగే సీనియర్ నాయకులు మన వెంకటేశ్వరరావు గారు, నుగుతి వెంకటేశ్వరరావు గారు, ప్రకాష్ గౌడ్ గారు, నాగమణి గారు, ఇంకా లూతు ఇన్ఛార్జ్ రామారావు గారు, అలాగే ఎక్స్-జెడ్పీటీసీ చలపతిరావు గారు, అలాగే ఇంకా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డోర్ టు డోర్ వెళ్లి ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో ఈ సంవత్సరంలో ఇంత కష్టకాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్లిపోయి దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ రోడ్లోకి వెళ్లాలన్నా సరే ఇబ్బంది పడే పరిస్థితిలో నుంచి ముందు రాగానే గోతులు పూడ్చాం, తర్వాత కొత్త రోడ్లు వేయడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకంలో ఏదైతే ఇచ్చామో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 బండ్లు అవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం అనేది చాలా గొప్ప విషయం. ఇంత రాష్ట్రం అప్పుల్లో ఉండి కూడా ఏదైతే మాటకి కట్టుబడి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, వెంటనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు పిల్లలకు కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం మన రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇదైన అనంతరం మళ్ళా సాయంత్రం ఇంద్రపాలెంలో కూడా ఈ రోజు కార్యక్రమం మొదలవుతుంది. కాకినాడ రూరల్ అబ్జర్వర్ గా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి దిక్కున కూడా బూత్ కన్వీనర్లు ఇవి కూడా ఎలా జరుగుతున్నాయని పరిశీలించి నేను కూడా డోర్ టు డోర్ వెళ్లడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్పే సమాధానం బట్టే మాకు అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల్లో 87 పోస్టులు డిఎస్సీ ఏదైతే మాట ఇచ్చారో 5 సంవత్సరాలు డిఎస్సీ చేయకుండా కాలయాపన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి మన యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మటిని 16,347 డిఎస్సీ పోస్టులు కూడా ఇవ్వడం నిరుద్యోగ యువతకి చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే అన్ని రకాల వర్గాలు ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా